రాష్ట్రానికి వెలుగులు నింపిన వారి బతుకుల్లో మాత్రం చీకటి అలుముకుంది. ఇళ్ళు, భూములు సర్వం కోల్పోయి ప్రభుత్వం నుంచి సరైన పరిహారం అందక ఎంతో మంది బాధితులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీవో 98 4 దశాబ్దాలు గడిచినా అమలు కాకపోవడంతో పాలకులు ప్రభుత్వ పనితీరుకు వెక్కిరింపుగా మారింది. శ్రీశైలం ముంపు బాధితులు నేటికి ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పాలకులు మాత్రం కనికరించడం లేదు. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల వివక్ష చూపుతుందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవో 98పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. రాష్ట్రానికి అత్యధికంగా విద్యుత్ అందిస్తోన్న ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేశారు. 1981-82లో నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది. ఈ సమయంలో ఇటు మహబూబ్ నగర్, అటు కర్నూలు జిల్లాలోని 117 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 107,348 ఎకరాల పొలం మునిగిపోగా 27,871 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అరకొరగా పరిహారం అందచేసి చేతులు దులుపుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 67 గ్రామాలు ముంపుకు గురికాగా 54,807 ఎకరాలు నీట మునిగాయి. ముంపుకు గురైన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం 1986 ఏప్రిల్ 15వ తేదీన జీవో 98ని విడుదల చేసింది. దీని ప్రకారం జెన్కోలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 50% నిర్వాసితులకు ఇవ్వాలని పేర్కొన్నారు. జీవో విడుదల చేసి 4 దశాబ్దాలు గడిచిపోయినా అమలుకు మాత్రం నోచుకోలేదు. అర్హత గల బాధితులు ఎంతో మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ నామమాత్రంగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన వారికి ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. బాధితులు ఉద్యోగాల కోసం కోర్టుకు వెళ్లారు. చివరకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి 1999లో 105 మందిలో కేవలం 33 మందికి ఉద్యోగాలిచ్చింది. దీంతో మిగిలిన వాళ్లు కలెక్టర్ కార్యాలయం, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. కానీ ఫలితం దక్కలేదు. దాని తర్వాత 1999 కట్ ఆఫ్ డేట్ పెట్టి అంతకు ముందు దరఖాస్తు చేసినట్లు ఆధారాలుంటే సమర్పించాలని, తండ్రులు చనిపోతే వారి కుమారులు, కుమార్తెలు అర్హులుంటే ఆధారాలు చూపాలని అధికారులు సూచించడంతో అనేక మంది దరఖాస్తు చేశారు. అందులో కొన్ని సమస్యలు తలెత్తడంతో గొడవకు దారితీసింది. ఇప్పటికే అనేక మంది చనిపోగా చాలా మంది వయసు దాటిపోయిందని మదనపడుతున్నారు. ఉపాధి లేక సర్వం కోల్పోయిన తమకు వెంటనే ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో జీవో నెంబర్ 98 తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక అవార్డు ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు జీవోలో మెన్షన్ చేయడం, పొందుపరచడం జరిగింది. కానీ అది నేటికి కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఎంతోమంది నిర్వాసితులు ఈ విధంగా తిరుగుతూ కాళ్ళకు చెప్పులు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఎంతోమంది వయసు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వయసు అయిపోయిన వారందరికీ కూడా వాళ్ళ లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్కు, వాళ్ళ స్పౌజ్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. పాలమూరు జిల్లాలో మాత్రం 190 మందికి ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు తంటాలు పడ్డారు. ఎటకేలకు 95 మంది బాధితులకు కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన లస్కర్లుగా నియామక పత్రాలు ఇచ్చారు. తీరా అక్కడ విధుల్లో చేరేందుకు వెళితే స్థానికేతరులు అని అడ్డుకున్నారు. చివరకు ప్రభుత్వ జోక్యంతో కొంతమంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు కేవలం 190 మందికి ఉద్యోగాలివ్వగా అందులో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కేవలం 35 మందికే ఇచ్చారు. తర్వాత కోర్టు ఆదేశం ప్రకారం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్సీ త్రిసభ్య కమిటీ ద్వారా 31 డిసెంబర్ 2013 వరకు దరఖాస్తు చేసుకున్న వారు 2000 మంది ఉన్నారని సీనియారిటీ ప్రకారం జాబితాను 2014లో జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అందులో వివరాలు సరిగా లేవని తదితర కారణాలు చూపుతూ జాబితాను తిరిగి వెనక్కి పంపించారు. దాన్ని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులతో సంప్రదించి సరిచేసిన జిల్లా అధికారులు తుది జాబితాను మాత్రం ప్రభుత్వానికి పంపటం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆవేదన చెందుతున్నారు. నేను 98 జీవో బాధితుని. నేను 99 పూర్వం కూడా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత 2007 ఆ తర్వాత అప్లై చేసుకున్నా. అయితే దీని 98 జీవో గురించి ఏంటి అంటే ఇప్పుడు 2000 మంది లిస్ట్లో ఉన్నారు. ఆ 2000 లిస్ట్ని గవర్నమెంట్కి అప్రూవల్ పంపించారు. గవర్నమెంట్కి అప్రూవల్ పంపిస్తే దాంట్లో కొంత కరప్షన్ ఉంది. ఆ కరప్షన్ చేసి మళ్ళీ లిస్ట్ని పంపించామంటే కలెక్టర్ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు పంపించట్లేదు. ఇప్పుడు 98 జీవోలకి ఇస్తే గవర్నమెంట్కు పోయేది ఏముండదు కదా. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ 2000 లిస్టులో మొత్తం కరప్షన్ చేస్తే 1200 వరకు ఉన్నారు.
వాళ్ళని అప్రూవల్కి పంపిస్తే జెన్కోలో వస్తుంది. ఇప్పుడు లస్కర్ పోస్టులు ఉన్నాయి, చాలా వేకెన్సీ ఉన్నాయి. ఈ 98 జీవోల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రో గవర్నమెంట్ అర్థం కావట్లేదు. 2014 మే 17న ప్రభుత్వం 68 జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఇతర శాఖల్లోని ఖాళీల్లో కూడా నిర్వాసితులను నియమించే వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను తమతో భర్తీ చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. జీవో 98, జీవో 68లను వెంటనే అమలు చేయాలని బాధితులు గతంలో జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తుది జాబితా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తమను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలో జీవో 98 బాధితులు కలిసి తమ గోడును విన్నవించారు. ఇన్ఛార్జ్ మంత్రితో కలిసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికి కార్యరూపం దాల్చలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు ఇంతవరకు కూడా ఏమీ జరగలేదు. ఇలాంటిది మా నిర్వాసితులు ఒక 2000 మంది ఇప్పటిదాకా నాటి నుండి నేటి వరకు ఎన్నో గత పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నారు ఉద్యోగాల కొరకు. నేను కూడా ప్రజెంట్గా ఉద్యోగాల కొరకు అందులో భాగస్వామిగా పోరాటాలు చేసినాను. నా పైన కూడా కేసులు అయ్యి జైలు కూడా పోయి మొన్ననే కేసులు అయిపోయినాయి. అయినా నాకు కూడా ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి కానికి వస్తుంది. ఇప్పటి వరకు కూడా నాకు కూడా ఏది ఫలితం దక్కలేదని కూడా నేను ఒక నిర్వాసితుని బాధ్యునిగా ఒక గవర్నమెంట్కు ఆవేదనగా వ్యక్తం చేసుకుంటున్నా. భూములు జీవనోపాధి కోల్పోయి ఈరోజు అందరం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడినది. అందుకు గవర్నమెంట్ మీరు కూడా మా పైన స్పందించి మాకు త్వరలోనే ఈ ఒక 98 జాబు ఉద్యోగాలు కల్పించాలి. ఒకవేళ వయసు ఉన్న వాళ్ళకు కల్పించండి, వయసు లేని వాళ్ళకు నష్టపరిహారంగా చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము మొరపెట్టుకుంటున్నాం. ఇక పరిహారం అందించిన తీరు మరీ అధ్వానం. ఇప్పటికీ కొంతమందికి ఇళ్లు, భూముల పరిహారం అందలేదు. జిల్లాలో దాదాపు 2000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి పరిష్కారం కావాలంటే దాదాపు 15 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సర్వం కోల్పోయిన బాధితులకు 15 కోట్లు ప్రభుత్వం విడుదల చేయటం పెద్ద భారం కాకపోయినా పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తుందని మదనపడుతున్నారు. బంగారం పండే భూములు ముంపుకు గురైన ఓపిక పట్టిన తమకు పరిహారం అందటం లేదని ఆందోళన చెందుతున్నారు. తాము చనిపోయే వరకైనా పరిహారం కంట చూస్తామో లేదోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేసి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది తప్ప తమ పరిస్థితిలో మార్పు రాలేదని మదనపడుతున్నారు. నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు అయినా కూడా నేను అప్లై చేసుకుని దాదాపు 15 ఏళ్ళు అయినా కూడా నాకు ఉద్యోగం రాక జీవో ఎంబడి తిరుక్కుంటూ నేను నిరుద్యోగనే ఉన్నా ప్రస్తుతానికి. జెన్కోలో కూడా 1000 ఖాళీలు ఉన్నా కూడా కానీ యాక్చువల్లీ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జెన్కో అదే ఏది విద్యుత్ ఉత్పత్తి కోసం. మా యొక్క ఇండ్లు, భూములు అన్ని సర్వస్వం కోల్పోయి నేటి కూడా ఒక్కొక్క గ్రామాలలో నిరుద్యోగులనే ఉన్నారు. నేటి కూడా మాకు జీవనాధారం కూడా లేకుండా అయిపోయింది. వ్యవసాయ భూములు మంచి రేగడి భూములను వదులుకొని తరలి వెళ్ళి వేరే వేరే గ్రామాల్లో బతుకుతుంటే ఇప్పుడు కూడా మేము కూడా అన్యాయమై మేము కూడా అప్లై చేసుకొని కూడా శ్రీశైలం నివాసి బాధితునిగానే మిగిలిపోయినాం. అంతులేని కథగా సాగుతున్న శ్రీశైలం ముంపు బాధితుల గోడును ఇప్పటికైనా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా నేతల హామీలు మాని బాధితుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. రాష్ట్రానికి వెలుగునిచ్చే ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన ఆ కుటుంబాల్లో కూడా వెలుగు నింపే ప్రయత్నం చేయాలి.